హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుతుబ్ షాహీల సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. అయితే కాకతీయుల అనంతరం ఆంధ్రదేశాన్ని మొత్తం ఏకం చేసి పాలించిన వారు కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీలలో మొట్టమొదట సుల్తాన్ కూలీ కుతుబ్ షా. ఇతడు దక్షిణ ఇరాన్లోని హదం అనే రాజవంశానికి చెందినవాడు. అయితే వీరు స్థానికంగా ఉన్న అకునేవ్ అనే తెగతో పోరాడి ఓడిపోవడంతో ఈ సుల్తాన్ కూలీ కుతుబ్ షా భారతదేశానికి వచ్చి బహుమనీ సుల్తాన్ మూడవ మహమ్మద్ యొక్క అంగరక్షక దళంలో ఒక సాధారణ సైనికుడిగా చేరి 1493లో గోనీని పాలించిన బహదూర్ జిలానీ తిరుగుబాటును సుల్తాన్ అణచివేయడంతో ఇతడిని గోల్కొండకు తారఫ్దార్గా నియమిస్తారు. ఆ తరువాత కొంతకాలానికి గోల్కొండకు స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. ఆ తరువాత ఇతడు గోల్కొండలో జామా మసీదును నిర్మించాడు. అయితే ఇతని కుమారుడు జంషిద్ కూలీ కుతుబ్ షా 90 ఏళ్ల వృద్ధుడైన సుల్తాన్ను చంపిస్తాడు. చంపిన తరువాత జంషిద్ గోల్కొండకు రాజు అయ్యాడు. ఇతడు చిన్న చిన్న తప్పులకు మరణశిక్ష విధించేవాడట. అయితే ఇతనికి ఒక సోదరుడు ఉన్నాడు. అతనే ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా చాలాసార్లు జంషిద్ను చంపడానికి ప్రయత్నించి విఫలం కావడంతో తన అన్న చంపుతాడనే భయంతో అలియా రామరాయలు దగ్గర 7 సంవత్సరాలు తలదాచుకున్నాడు. అయితే కొన్నాళ్లకు జంషిద్ రాజయక్ష్మ అనే వ్యాధితో మరణించడంతో ఇబ్రహీం కూలీ కుతుబ్ షా విజయనగర సైన్యాలతో వచ్చి గోల్కొండను స్వాధీనం చేసుకొని రాజవుతాడు. ఇతడు గోల్కొండ రాజులందరిలో గొప్పవాడు. ఇతడు తెలుగు భాషను ప్రోత్సహించడం వల్ల ఇతడిని తెలుగు కవులు మల్కిబ రాముడు అని కీర్తించారు. ఇతడు గోల్కొండ చుట్టూ ఉన్న ప్రాకారము మరియు ఇబ్రహీం బాగ్, ఫుల్ బాగ్, ఇబ్రహీంపట్నం, పురాణపుల్ వంతెన, లంగర్ హౌస్, ఇబ్రహీంపట్నం చెరువులను నిర్మించాడు. అలాగే ఇతని అల్లుడు హుస్సేన్ షా హుస్సేన్ సాగర్ను తవ్వించాడు. అలాగే ఇబ్రహీం షా బహుమనీ రాజ్యాలతో కుమ్మక్కై ఇతన్ని ఆదుకున్న అలియా రామరాయలు రాక్షస తంగడి యుద్ధంలో వధించాడు. ఈ యుద్ధంలోనే తోప్ అనే ఫిరంగులను ఉపయోగించారు. ఆ తరువాత ఇబ్రహీం మూడవ కుమారుడైన మహమ్మద్ కూలీ కుతుబ్ షా గోల్కొండకు రాజైనాడు. ఇతడు కుతుబ్ షాహీలలో అతి గొప్పవాడు. అయితే ఇతని కాలంలోనే 1593 మరియు 94లో ప్లేగు వ్యాధిని నిర్మూలించినందుకు చార్మినార్ను నిర్మించాడు. అలాగే చార్ కమాన్ మరియు దారుల్ ఫిఫా అంటే హాస్పిటల్ మరియు దాద్ మహల్ న్యాయస్థానం మరియు చంద్రమహల్ను నిర్మించాడు. అయితే ఇతని తర్వాత కాలంలో మహమ్మద్ కుతుబ్ షా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా అల్లుడు. ఇతడు ఖైరతాబాద్ మసీదును నిర్మించాడు మరియు ఇతని కాలంలోనే మక్కా మసీదును ప్రారంభించారు. ఈ మక్కా మసీదు నిర్మాణంలో 2000 మంది రాళ్లను చెక్కేవారు, 2000 మంది తాపీ మేస్త్రీలు, 400 మంది కూలీలు నియమింపబడ్డారు. ఇతని తర్వాతి కాలంలో అబ్దుల్లా కుతుబ్ షా రాజైనాడు. ఇతడు 12 సంవత్సరాల వయస్సులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు అత్యధిక కాలం పాలించిన కుతుబ్ షాహీ పాలకుడు. అలాగే ఇతని కాలంలో కుతుబ్ షాహీ పతనం ప్రారంభమైంది. షాజహాన్ గోల్కొండపై ఈ టైంలోనే దాడి చేశాడు. కానీ ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. అలాగే కోహినూర్ వజ్రం ఇతని కాలంలోనే కృష్ణా జిల్లా కొల్లూరు వద్ద కనుగొనబడింది. మళ్ళీ 1656లో ఔరంగజేబ్ హైదరాబాద్ను ఆక్రమించగా షాజహాన్తో సంధి చేసుకున్నాడు. ఇతని తరువాత అబ్దుల్ హాసన్ తనిషా రాజయ్యాడు. ఇతడు అక్కన్న మాదన్నల మద్దతుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలంలోనే కంచర్ల గోపన్న పాల్వంచాకు తహసీల్దారుగా పనిచేశాడు. ఈ సమయంలోనే భద్రాచల రామాలయాన్ని నిర్మించాడు. దీనితో ఇతడు గోల్కొండ కోటలో బంధించబడ్డాడు. ఈ సమయంలోనే అక్కన్న మాదన్నలు శివాజీతో కలిసి వ్యతిరేకంగా పోరాడారు. ఆ తరువాత అక్కన్న మాదన్నలను షేక్ మిహ్రాజ్ అనేవాడు హత్య చేయించాడు.
1687లో ఔరంగజేబ్ స్వయంగా గోల్కొండను ఆక్రమించడానికి దండెత్తి 6 నెలల పాటు భీకర యుద్ధం చేసి గోల్కొండను ఆక్రమించాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.